ఇంకా అరప్పలు మనసు కూడా పెట్టి సూబ్బయ్య నాకు ఇక కార్యం అయ్యి సూబ్బయ్యకి అంతే నీ కావనా వేసుకో గట్టున్నా రాసుకున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ టు బాచి కొడారి వ్లాగ్స్. ఎన్నో రోజులుగా మేమైతే అనుకుంటున్నాం అంకాపూర్ చికెన్ టేస్ట్ చూస్తాను పోవాలని. సో మొత్తానికి ఇవాళ అయితే టైం కుదిరింది. సో నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మేమైతే అంకాపూర్ ఇప్పుడే అంకాపూర్ రీచ్ అయిపోయినాం. సో మనకు చాలా యూట్యూబ్ వీడియోలలో చెప్పింది ఏంటంటే ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గరనే ఒక మంచి అంకాపూర్ చికెన్ కుక్ చేసి ఇస్తారని. సో మేము ఎట్లా ఇక్కడ దాకా వచ్చినాము కదా, ఇక్కడ విలేజ్ ఎట్లుంది, అక్కడ ఏం కథ అని చెప్పి అట్లా ఊళ్ళో ఒక రౌండ్ వేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చినాము. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారమే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర రెండు మూడు కార్లు అయితే పార్క్ చేసి ఉన్నాయి. సో రిచ్ విలేజ్ ఇది. సో మొత్తానికి మనం వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక మంచి అంకాపూర్ స్పెషల్ చికెన్ అంటిపించుకొని దాన్ని టేస్ట్ చేద్దామని ఇక్కడ దాకానైతే రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎవరైతే మనకు చికెన్ వండుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ బిల్డింగ్స్ అయితే వాళ్ళు సేమ్ సిటీ లెక్కనే మంచి డిజైన్ అయితే బిల్డింగ్స్ అయితే కట్టుకున్నారు. విలేజ్ కూడా మంచి మోడల్ విలేజ్ లెక్కనే బాగానే ఉంది. మేము ఇంకా టైం బాగా లేకుండే అందుకనే జస్ట్ కొంచెం దూరమే వెళ్ళి చూసి వచ్చినాము. సో ఇక్కడ నుంచి అయితే ఎవరైతే మనకు చికెన్ వండించే వాళ్ళు ఉన్నారో ఇక్కడనే ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గరనే ఉంటారు. సో అక్కడికి అయితే వెళ్ళి ఇప్పుడు అడుగుదాము మనకు మరి ఎంత టైం తీసుకుంటాడు ఏంది. మాకైతే నాటుకోడి కావాలని మేము ఫోన్లో చెప్పి ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళైతే అడుగుదాము. ఇక్కడ అడుగుదాము మనం. ఇదే అది మన లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటిది ఇదే. సో మొత్తానికి అయితే అక్కడికి వెళ్ళి మేము అడిగితే అక్కడైతే ఇప్పుడు లేదు, సేమ్ వాళ్ళదే ఇది ఇంకో షెడ్ అట. అక్కడికి వెళ్ళండి, అక్కడైతే కొంచెం సిట్టింగ్ అలౌడ్ ఉంటుంది, ఇక్కడైతే ఓన్లీ ఫుడ్ తినుడే అని అన్నాడు. సో మేమైతే మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేసినాము. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం మేము ఏదో నాటుకోడి కోసి వండుతారు వచ్చి అనుకున్నాం, కానీ జస్ట్ వాళ్ళు ఫారం కోడి మేము పోయేసరికి అన్నీ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసారు అక్కడనే. మనం పోయినాక ఆర్డర్ ఇస్తే ఎంతమంది దాని మీకెళ్ళి మనకు తీసుకొచ్చి ఇస్తారు. ఇక మేము ఒక కిలో పార్టీ అయితే చికెన్ ఆర్డర్ చేసినాము. మనకి ఈ కనిపిస్తున్నటువంటి బౌల్ని అయితే తీసుకొచ్చారు. దీనికి 650. ఒక ఆనియన్స్ నిమ్మకాయలు ఇస్తారు అంతే, ఇక ఇక్కడ ఏమి ఇవ్వరు. సో మేము మళ్ళీ రోడ్డు పైకి పోయి అక్కడ నుంచి వెళ్ళి మక్కగారలు అయితే తీసుకొచ్చుకున్నాము. ఇది చికెన్ టేస్ట్ చేసి ఇప్పుడు చికెన్ మనకు ఎట్లుంది అని అయితే రివ్యూ అయితే చెప్పేద్దాము. మా ఫ్రెండ్ అయితే సర్వ్ చేస్తుండు. సో ఇంకా నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి చికెన్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, మామూలుగా మనం ఇంట్లో వండుకున్నట్టే టేస్ట్ ఉంది. సో నాకైతే అంత దూరం వెళ్ళినందుకు ఆ యూట్యూబ్ వీడియోలలో చూసినందుకు అంత పెద్ద ఏం హైప్ అనిపించలేదు. జెన్యూన్ రివ్యూ ఇది. సో మేము వెళ్ళింది కరెక్ట్ పర్సన్ దగ్గరగా కాదో ఇంకా మాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా కరెక్ట్ అంకాపూర్ చికెన్ వండే పర్సన్ తెలుసుంటే మాకు కొంచెం కామెంట్లో వాళ్ళ పేరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరనే ట్రై చేస్తాము. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ మన అంకాపూర్ స్పెషల్ చికెన్ వ్లాగ్. సో మొత్తానికైతే అనుకున్నంత గొప్పగానైతే లేదు. సో ఏదో అంత దూరం పోయినందుకు ఇంకా ఆకలి మంట మీద ఉన్నాం. పొద్దున్న నుంచి వెళ్ళి ఏం తినకుండా పోయినాం కాబట్టి అక్కడ దాకా పోయినందుకు ఇక చలో తప్పది అని చెప్పి మేము తినేసి లైట్గా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చేసినాం. ఇంకా మక్కగారెలు, ఇంకొకటి విషయం, మక్కగారెలు అయితే సూపర్ టేస్ట్గా ఉన్నాయి. అవి మనకు రోడ్ మీద హైవే మీదనే చేస్తారు. కావాలంటే మీరు అవి ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి తీసుకుపోవాలంటే తీసుకుపోవచ్చు. దాంతో ఒకటి జింజర్ చట్నీ ఇస్తారు. చట్నీ అయితే సూపర్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరు అంటారు పోయి బిస్కెట్ అయింది మనకు కర్రీ ఇవ్వాలని. మక్కగారెలే మంచిగా ఉన్నాయి కానీ చికెన్ ఏం మంచిగా అంటారు. చలో ఇదైతే మన బ్లాగ్ ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు కావాలనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాచి. మక్కగారెతో నేను కూడా ఒక ముక్క టేస్ట్ చూసి చెప్తా. ఎంత టేస్ట్ చేసినా ఆల్రెడీ నేను తిన్నా. ఇది క్లిప్పు తర్వాత ఎడిట్ చేసేటప్పుడు యాడ్ చేసిన ఇది క్లిప్, కానీ మక్కగారనే కొంచెం టేస్ట్గా ఉంది. కూర అయితే కొంచెం గడ్డి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టారు కాబట్టి అంత పెద్ద ఏం లేదు.
సో ఇది మన రివ్యూ. ఇంకా ముందు ట్రై చేద్దాం. ఎవరైనా జెన్యూన్ అంకాపూర్ చికెన్ ఉండేటోళ్ళు ఉంటే ఎందుకంటే ఇది ఆ మాత్రం టేస్ట్ లేనిది అంత ఫేమస్ అయితే కాదు. సో మేము రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినట్టున్నాం. సో నెక్స్ట్ టైం అయితే ఒక అథెంటిక్ అంకాపూర్ చికెన్ వండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి టేస్టీ చికెన్ అయితే ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్.